ఆదివాసీ ప్రజలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకు మావోయిస్టు పార్టీకి సంబంధం ఉందని 47 మంది అమాయకపు గిరిజనులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లేఖలో పేర్కొంది. అరెస్ట్ అయిన వారిలో తెలంగాణకు చెందిన 3 వ్యక్తులు ఉన్నారని, వారి చుట్టం చూపుకు వచ్చినట్టు తమ వద్ద సమాచారం ఉందని లేఖలో చెప్పింది. బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది. అక్రమ కేసులు లేదా ఎన్కౌంటర్ల పేరుతో అమాయకులను పోలీసులు చంపే ప్రమాదం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు మావోయిస్టు నేతలు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, వారికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆపరేషన్ కాగర్ పేరుతో పోలీసులు అమాయకపు ఆదివాసీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది. ఇక ఇటీవల జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. మావోయిస్టుల ఉద్యమాలు క్రమక్రమంగా బలహీనపడుతున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.